చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంది మేడం ఆ కామెంట్స్ ఏంది అలా వచ్చింది దాని మీద ఎట్లా దానికి ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉన్నాయి? అంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు చెప్పండి? అలా మాట్లాడకుండా కొంచెం అందరికి నిషేధిస్తే బాగు మేడం. ఇట్లయితే వేస్ట్ అట్లయితే. ఫస్ట్ ప్రజల్లో కూడా మార్పు రావాలండి. ఇట్లాంటి బూతులు మాట్లాడే వాళ్ళని ఏం చేయాలంటే తిప్పికొట్టాలి ప్రజలు కూడా. అవును మేడం. ఓట్ల కోసం వచ్చినప్పుడు ఫస్ట్ ఓట్ల కోసము మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం భాష అనేది అనేసి తరిమి కొట్టాలా. దారుణం అయిపోయింది అది. ఇలా ఉంటే ఎలా పరిస్థితి ఇట్లా ఉంటే? మీకేమనిపిస్తుంది చెప్పండి? అంటే మీరు 2 రోజుల నుంచి జరుగుతున్న దాని మీద చూసిన మాటల్లో మీకేమనిపిస్తుంది చెప్పండి? మరి దారుణంగా ఉంది మేడం. మరి అసలు విచిత్రంగా అసలు అది ఏం మరి ఇప్పుడు మీతో మాట్లాడాలంటే కూడా మాకు చాలా ఇబ్బంది ఉంది. అలా ఉన్నాయి ఆ మాటలు అలా మాట్లాడాలంటే చాలా ఇబ్బంది ఉంది పబ్లిక్ గా. వాళ్ళు ఎలా అనుకుంటున్నారో ఏందో అర్థం కాదు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అట్లా మాట్లాడిన వ్యక్తికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ నుంచి ఒక ఆన్సర్. దానికి సరైన సొల్యూషన్ ఏంటంటే అలా మాట్లాడే వరకు ఏదో ఒకటి డిస్మిస్ ఏదో ఒకటి ఉండాలి మేడం. అట్లుంటే వేస్ట్ అట్లా. ఆల్రెడీ వాళ్ళు ఏందో ఎప్పుడో వేసిరు కదండి, దాంట్లో నుంచో బహిష్కృతం చేసేసిరు. కానీ ఇలా ఇండిపెండెంట్ కదా, ఇవాళ ఆయన నేను ఏమైనా మాట్లాడతాను. ఏం మాట్లాడితే అసలు ఏముంది మేడం? ఏమన్నా అసలు కొంచెం చూసే వాళ్ళకు కన్నా మీడియా పరంగా ఉంటే అన్ని అడ్డం పెట్టుకుని అసలు విచిత్రమైన మాట్లాడుకుంటా వ్యక్తిగతంగా మాట్లాడితే ఏముందని ఏమొస్తాయి అందులో? ఏమి రాదు దాంతో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అందరు కూడా ఒకటే మాట మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడకూడదు అనేసి. సామెతలను అడ్డు పెట్టుకొని ఎదుటి వ్యక్తిని కించపరిచే పరిస్థితి ఉండకూడదు. ఇవాళ నాది కాదని సంకలు గుద్దుకునే వాళ్ళకు కూడా రేపు ఖచ్చితంగా ఆల్రెడీ మాట్లాడేసింది ఇంతకుముందు కూడా. కానీ మనం ఈయననేమో అంటే బీసీ సామాజిక వర్గాన్ని అన్నట్టుగా అట్లా ఉండదు. బీసీ సామాజిక వర్గం అంతా కూడా ఈ వ్యక్తికి ఏం మాట్లాడినా కూడా యాక్సెప్ట్ చేస్తారా? ఇంకా లేరా? బీసీల చదువుకుంటోళ్ళు లేరా? బీసీలలో ప్రశ్నించేటోళ్ళు లేరా? బీసీల మేధావులు లేరా? ఇంతకంటే మంచి క్వాలిటీ ఏమి లేవు నాకు. ఇంతకంటే కాదు, అద్భుతమైన మేధావులు ఉన్నారు కదా బీసీలలో. ఈ విషయం పార్టీలు కూడా గమనించాలి కదా. ఈయన ఏమో అనడం వల్ల బీసీ సామాజిక వర్గ ఓట్లకు మనం దూరం అవుతామేమో, నోట్లకు దూరం అవుతామేమో, సీట్లకు దూరం అవుతామేమో ఆలోచన మానేస్తే మస్తుగా ఉన్నారు, చదువుకుంటోళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. 10 మందిని గుమేసి ఇదే బీసీ సామాజిక వర్గం అంటే సరిపోదు కదా. బీసీలకు ఒక భాష అయితే ఉందా? బీసీలు బూతులు తిట్టాలా? అంటే బీసీకో భాష, ఇవాళ ఓసీకి ఒక భాష, ఎస్సీకి ఓ భాష, ఎస్టీకో అంటే తిట్టడానికి ఇట్లా భాషలు ఉంటాయా? ఇది బీసీ సామాజిక వర్గం హర్షిస్తుందా? ఇవాళ బీసీ సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడదు కాదు, ఇది రెడ్డి సామాజిక వర్గం నుంచి మాట్లాడినా కూడా దీన్ని బహిష్కరించాల్సిందే. అంటే మన ఒళ్ళు మన ఇల్లు మన అదుపులో లేనప్పుడు చాలా కష్టమే కదా. అరే రాజకీయాల కోసము ఇంత నీచమైన రాజకీయాల? ఇవాళ ఆ తెలంగాణలో ఉన్న బీసీలే మాట్లాడుతారు కదా, బీసీలందరినీ వీళ్ళు హక్కున చేర్చుకొని ఇవాళ అంటే ఇక బీసీలు దావత్ చేస్తే బీసీలే పోవాలి, బీసీల పెళ్ళిళ్ళకు బీసీలే పోవాలి, బీసీలు ఎవరైనా చచ్చిపోతే బీసీలే పోవాలి, ఎస్సీల ఇంట్లో ఎస్సీలే పోవాలి. అంటే ఇంకెవరింటికి ఎవరు పోకూడదు, ఎవరింట్లో ఎవరు మాట్లాడుకోకూడదు, ఎవరికి ఒకరు దోస్తానం ఉండకూడదు. అలా పెళ్ళిళ్ళు కూడా అన్ని ఛేదించేసి సామాజిక వర్గాల్ని పక్కన పెట్టి కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నాట్ ద లవ్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి. ఇంకా మీతోటి కంచమేంది మంచమేంది పొత్తేంది ఈ మాటలు ఏంది? సో ఫస్ట్ దీంట్లో ఉండాల్సింది ఎవరికంటే ప్రజలకే ఉండాలని నేను చెప్తాను. నేను చదువుకున్న వాళ్ళు గతం నుంచి ఏం మాట్లాడినా కూడా అంటే రెచ్చగొడుతూ, అంటే ఒక ఆయన బాగా రెచ్చగొట్టి మాట్లాడి సీఎం అయినా అనేసి మిగతా వాళ్ళందరూ అదే దారిలో పోతున్నారా? మాట్లాడండి కదా, గతంలో రేవంత్ రెడ్డి గిట్లనే ఛాలెంజ్లు చేసి పండబెడతా, తొక్కుతా, డాష్ డాష్ డాష్, అవి ఒక్క మాట కాదు. కానీ ప్రజలు కూడా అదే పెద్ద ధైర్యం అనుకుంటున్నారు కదా. బూతులు మాట్లాడితేనో లేకపోతే ఇంకా లేని మాటలు తీసుకొచ్చి అలా ఏమవుతుంది తెలుసా, తెలంగాణ భాషను ఆగం చేస్తారు మళ్ళీ వచ్చేసి. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం నిన్న మాట్లాడు అది కరెక్టా మేడం? అది ఎట్లా మీరే చెప్పాలి మరి. కొద్ది చాలా పట్టుకు రాంగ్ మేడం. అది మాట్లాడు ఒక మహిళను పట్టుకొని అట్లా మాట్లాడితే పద్ధతేనా? మరి అట్లా మాట్లాడడానికి ఇన్నాళ్ళు 5 ఏళ్ల నుంచి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు కూడా అట్లనే అవకాశం ఇవ్వలే, మీ పార్టీలు కూడా అట్లనే అవకాశం ఇచ్చారు కదా. ఆనాడే నోరు మూపించుంటే ఈ పరిస్థితి వచ్చేదా? మొన్న రాగా 10 రూపాయలు ఛాయ్ ఫోన్ పే పెడుతున్నా, వాట్సాప్ పెడుతున్నా, 10 రూపాయలు ఛాయకు అడుక్కునేవాడు ఇలా పెద్ద రేంజ్ గా మాట్లాడితే ఎట్లా మేడం? పైసలు జమ అయినాయి కదా, పైసలు ఉన్నాయి కదా.
ఎక్కడి వచ్చాయి డబ్బులు ఇవన్నీ మేడం? ఎవరు ఏడు నుంచి వచ్చినా ప్రజల సొమ్మే, అవి ఉన్నాయి కాబట్టే కదా ఇలా. మరి అహంకారం అనేది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇవాళ నిజంగానే బీసీ సామాజికం కోసం కొట్లాడితే ఈ మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా నిజంగానే. గట్ట మేడము, ఈయన ఒక్కడే ఉన్నాడా దేశం మీద? ముద్రాసుల కోసం కొట్లాడటం చాలా మంది ఉన్నారు కదా మేడం. అందరు గల్లం తిప్పితే అప్పుడు అర్థమైతుంది. కవిత గారు కూడా బీసీల కోసమే కొట్లాడుతుంది, ఈయన కొట్లాడుతున్నాడు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ లొల్లి లేని తోటి పెట్టుకున్నాడు కావాలని చెప్పి న్యూసెన్స్ కదా మేడం. నేనే పెద్దగా అన్నట్టుగా మీరు ఆమోదిస్తున్నారా మరి ఈయన బీసీల కోసం ఈయన ఒక్కడే కొట్లాడుతున్నాడు అనే విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పుకోట్లేదు మేడం. ఈయన కావాలని చెప్పి ఈయన సింపత్ కోసం అంతే. నలుగుట్ల నా పేరు బాగుండాలని చెప్పి సింపత్ ఏది రేవంత్ రెడ్డి చేస్తుంది కదా దొంగ పనులు. ఈయన ఏంటంటే ఆయన తొత్తు, ఆయన చెప్తే ఈయన అట్టింటాడు చూడడానికి, మళ్ళా బయట చెప్పుకునేకి ఇదంతా మేడం. ఇదంతా ఇది బయట ఎవరికి తెలియదు. వాళ్ళు చేసే రాజకీయం అంతా ఇలా ఉంటుంది మేడము. ప్రజలు గమనించాలి. హైదరాబాద్ను గులగొట్టకుండా చూడు మనం. ఒక కామియాల గులగొడితే కాంగ్రెస్ వాళ్ళని తిరుగుతుంది, బొట్టు పెట్టి చంపేసా మీకు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయినా అని చెప్తున్నది. ఫస్ట్ గివి చేయమని మేడం, ఇవి లేనిపోయిన ఎందుకు? థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. నేను స్టార్టింగ్లోనే చెప్పిన, ఎవరు కూడా ఇప్పుడు సమాజానికి అవసరమయ్యే మాటలు, సమాజానికి అవసరమయ్యే పనులు చేసే పరిస్థితి లేదు. కానీ ఇవాళ హైప్ కానిక నిజంగానే ఇదంతా ఎక్కడి నుంచి మొదలైందంటే, నిజంగా చెప్పాలంటే ఎన్నో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానించే మొదలైంది. అంటే ఎవరైనా కూడా అంటే మనము అంటే అగ్రెసివ్గా మాట్లాడాలి అనే విధానంలో ఏమవుతుందంటే, ఈ అగ్రెసివ్ కాస్త ఏమవుతుందంటే నోటి దురుసు కాడికి పోయింది. అంటే నోటి దురుసుతోటి ఏం మాట్లాడుతుందంటే, ఎదుటోని మనం ఎంత కించపరిచి మాట్లాడితే మనం అంత హీరోలం అవుతామనే ఒక ధోరణి రాజకీయాల్లోకి పాకింది కదా. అంటే ఉచ్చం నీచం లేకుండా మాట్లాడుతున్న మాటలు ఇవాళ ఎంత ఇబ్బందికరమవుతున్నాయి చూడండి. ఒక ఉచ్చం నీచం అనేది మర్చిపోయారు ఇవాళ. మళ్ళీ అది చట్టసభల్లో ఉండి కూడా